జనాలు ఏమంటారు కదా, కాంగ్రెస్ లీడర్లు ఎవరు ఉంటారో వాళ్ళకి మాత్రమే మేర్మానం ఉన్నోళ్ళకే ఇప్పించుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు. మరి మేడం ఇప్పటిదాకా ప్రజాపాలన అది మన గ్రామ సభలో అట్నే వచ్చింది. అట్లా ఏం లేదు మేడం. మా జోలురా ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు. ఇప్పటిదాకా టీఆర్ఎస్ నాయకులు కూడా వచ్చారు, మేము కూడా చెప్పినాం, క్లారిటీగా చెప్పినాం. ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు. అందరం కలిసిమెలిసి ఉంటాం. ప్రతి ఒక్క గరీబులకు, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు, ఇల్లు కాలని వాళ్ళకు ఇల్లు ఇప్పిస్తాం. రేషన్ కార్డు కూడా ఇంచుమించు 500 అప్లికేషన్లు వచ్చినాయి. రేషన్ కార్డులు ఇంట్లో కూడా 1110 అప్లికేషన్లు వచ్చినాయి ఇల్లు కావాలని. మళ్ళీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కూడా మాకు కాకపోతే కదా ఏంటంటే ఇక్కడ ల్యాండ్ లేక కూలీలు ఎక్కువ పని పోలేదు. ఒక 20 మందికే వాళ్ళకి వచ్చినాయి. ఇంకోటి గ్యాస్ కూడా ఆడోళ్ళు అందరు చెప్తున్నారు, వాళ్ళు 1000 రూపాయలు కడుతున్నారు, 80 రూపాయలు ఏమో పడుతున్నాయి తప్ప మిగతా పైసలు పడతలేవు, 500లకు మాకు గ్యాస్ కాదు అనేసి దాదాపుగా అందరు మహిళలు చెప్తున్నారు. ప్రాబ్లం ఏమిటి? ప్రాబ్లం అంటే వాళ్ళు కేవైసీ చేపించుకోలేదు. చేపించుకోక వాళ్ళకి ఏది తెలియలే. నేను ఆడిపోవాలనా ఈడిపోవాలనా అని వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. అట్లా కూడా నేను చెప్పిన, నేను ప్రతి ఒక్క కార్యకర్త గ్యాస్ వస్తుందంటే ఊర్లలో ఇంకా కేవైసీ ఉన్నట్టే కదా. మనకి జనరల్ గా అయితే కేవైసీ ఉంటేనే గ్యాస్ వస్తుంది. కొత్తగా చేపించుకోమని మళ్ళీ పెట్టి మేడం అట్లా చేపించుకున్న తర్వాత మేము మండలానికి తీసుకుపోయి కూడా నేను నిన్న మొన్న కూడా చేపించిన. కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు మేడం, వాళ్ళు 2-3 జమ చేసి ఒకనాడు రమ్మని చెప్పి నేను ఎండి ఆఫీస్కి తీసుకుపోయి రమ్మని గ్యాస్ వస్తుందా? ఎంత గ్యాస్ ఫ్రీగానే? 500 కాదు మేడం, 1000 రూపాయలు తీసుకుని 930 రూపాయలు తీసుకుని 40 రూపాయలు పడుతున్నాయి అని చెప్పి 40 రూపాయలు పడుతున్నాయి. కేవైసీ చేయించిన ఆల్రెడీ. ఇండియన్ గ్యాస్, పోచంపల్లి గ్యాస్ మాది. మా ఇంట్లో ఎవరికి పడతలేవు, మాకు 40 రూపాయలు మాత్రమే పడుతున్నాయి కేవలం. మండలానికి పోయి పోయి వస్తే వాళ్ళు ఏమంటున్నారంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే పడుతున్నాయి అంటే, మా అమ్మ పేరు మీద ఉంది రేషన్ కార్డు, మా అమ్మ కూడా పడట్లేదు పైసలు. ప్రాబ్లం నేను అడిగితే రేషన్ కార్డులు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి, వాళ్ళు అప్లై చేసుకోండి అప్పుడు పడతాయని చెప్తున్నారు. అంటే ఇప్పుడు అప్లై చేసినాము, రేషన్ కార్డు నా పేరు మీద వచ్చింది, ఇప్పుడు తర్వాత చూడాలి వస్తాయో రావా అనేది అప్పుడు చూడాలి. వాళ్ళు చెప్తున్న డౌట్ ఒకసారి మీరు కూడా ఎందుకంటే కనుక్కొని. మేడం నేను కూడా సరే ఇలాంటి వాళ్ళు చెప్తే మేము వాళ్ళు ఇమీడియట్ గా స్పందిస్తా. నేను వీళ్ళని తీసుకుపోయి కూడా నేను అక్కడ ఎండిఓ గారితో మాట్లాడినా కానీ ఎవరితో అధికారులతో మాట్లాడి నేను ఖచ్చితంగా చేపిస్తా మేడం. ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి ఏంటంటే మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్ముకొని జనం ఓట్లు వేసిన మాకు. మేము ప్రతి ఒక్క ఓటర్స్ కే కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరిపించాలని చేస్తాం మేడం. అర్థమవుతుంది మీ పేరు ఎందుకంటే చెప్తున్నారు, కానీ మరి ఇవేంది వీళ్ళు అడుగుతలేరా మీకు? ఈ పెన్షన్లు తర్వాత కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఇవన్నీ వీళ్ళు అడుగుతలేరు? జనాలు అడుగుతున్నారు. ఇంకొకటి ఇప్పుడే చెప్పిన వాళ్ళకు కూడా అడిగిరు, మీరు ఎక్కడ అడిగిరాలు అయితే నువ్వు ఇంటింటికి వచ్చి మాకు వాగ్దానం చేసినావు కదా, మరి ఇండ్లేవి, ఆ రేషన్ కార్డులు ఏవి, మాకు పింఛన్లేవి, మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 ఇస్తామని అడిగిరు. అడిగిన తర్వాత నేనేం చెప్పిన అంటే ఫస్ట్ వాళ్ళకి చెప్పిన నేను బస్సు ఫ్రీ ఇచ్చాం. ఫస్ట్ బస్సు ఫ్రీ ఇచ్చాం కదా మేడం. బస్సు ఫ్రీ గురించి తిడుతున్నారు ఆడోళ్ళు, మాకు వద్దు బస్సు ఫ్రీ అంటారు. నేను కూడా బస్సులో పోతున్నా, నిన్న బస్సులో మేడం నేను ఇన్నియాల బస్సులో పోతున్నా. నేను ఇంకోటి నేను అక్కడ పోయిన తర్వాత కూడా మహిళలను కూడా నేను అడుగుతుంటా, ఎట్లుందమ్మా బస్సులు ఎక్కుతుంటా. కానీ నిజంగా చెప్పు, బాగా పేదోళ్ళకి ఫ్రీగా పెట్టి కొంచెం జాబులు చేసుకుంటే వాళ్ళకి పైసలు పెడతా మంచిగా ఉండకపోవు? లేదు మేడం, నేను ఒకసారి బస్సులు అడిగిన, ఒక అమ్మాయిని అడిగిన. నేను ఇల్లు కోసం పెట్టుకున్నా కానీ మేడం నేను 3 నెలలు చేసిన కరువు పని. 3 నెలలు 15 రోజులు చేస్తే నాకు ఒక్క పైసలే రాలే మేడము. వస్తాయి అని సరళ అట్నే అన్నది, సార్ అట్నే అన్నాడు, ఆ రాస్తాం అట్నే అన్నది. ఇక నేను కరువు పైసలు వస్తలేదు, 3 నెలలు 15 రోజులు చేసిన నేను అక్కడ వస్తలేవా అని ఏమడుగుతున్నారు? అడిగితే ఎందుకు వస్తలేవంటే ఏం చెప్తున్నారు? నువ్వు తెచ్చుకున్నావేమో అందుకే వస్తలేమంటారు సార్, నా టీచర్ నాకు మేడం నన్ను. అంటే నాకు వచ్చినాక నాకెందుకు, నేను పైసలు తెచ్చుకున్నాక మళ్ళీ పోయి అడుగుతానా? ఏం ముఖం పెట్టుకుని అడుగుతా నేను? వస్తాయి అందరికి వస్తాయి, నీకెందుకు రావు, నువ్వు అడుకొచ్చుకున్నావేమో నీకు అందుకే వస్తలేవని అంటారు మేడం నన్ను. 3 నెలలు 15 రోజులు చేసిన. గ్యాస్ వస్తుందా ఫ్రీగా? అదే 500 900 పెట్టి తెచ్చుకుంటున్నాం కదా మేడము. 900 తీసుకొని గ్యాస్ ఇస్తుండు. బ్యాంకులో పడతలేవో మిగతా పైసలు? పడతలేవు, వాడిపోతే పడతలేవు అంటారు మేడం. ఏం చేయలేదు అయితే? ఏం చేయలేను నేను. నాకు కరువు పైసలు రాలేదని నాకు మస్తు బాధ మేడం. పెద్ద బొక్కు కూడా సరళమ్మ తీసుకొని రాస్తాను తీసుకుంది, ఆ బొక్కు కూడా బోడగొట్టింది మేడం. అడగకపోయినా కరువు పైసలు వస్తలేవు అడిగితే కూడా ఊకెందుకు వస్తున్నావా, మా కరువు పైసలు నీ పేరే లేదాడా ఆయన అన్నాడు. ఆయన సురేష్ బాను దగ్గర పోయినా ఆయన రాలేదన్నాడు. బ్యాంకులో పోయినా, మళ్ళీ వీడికి హంస దగ్గర పోయినా, 7 పోయినా రాలేదంటారు మేడం నా పైసలు. 3 నెలలు 15 రోజులు చేసిన. ఒకసారి మళ్ళీ అడగవాలని. సో వీళ్ళ కరువు పైసలు రాలేదని ఏమో చెప్తుంది. ఓవరాల్ గా మనకి చూస్తే ఈ కౌంటర్లలో చూస్తే మనకి మహిళలు ఎక్కువ కనపడుతున్నారు, ఎక్కువగా అప్లై చేసుకుంటుంది రేషన్ కార్డు డిమాండ్ ఎందుకు పెరిగిందనే విషయాన్ని కూడా నేను చెప్పాను, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఈ 6 గ్యారంటీ స్కీమ్లకు రేషన్ కార్డు లింక్ అయి ఉంది కాబట్టి, సో ఆ రేషన్ కార్డుకు అంటే రేషన్ కార్డు వస్తే మిగతా అన్ని వస్తాయనే విషయం ప్రజలకు కూడా అర్థమైంది కాబట్టి, రేషన్ కార్డు వల్ల మాకు బియ్యమో లేకపోతే రేషన్ కార్డు వల్ల షుగరో, రేషన్ కార్డు మీద వచ్చే బెనిఫిట్ కాదు, రేషన్ కార్డు మీద వచ్చే మెయిన్ బెనిఫిట్ ఏంది వాళ్ళకు అని అంటే ఓవరాల్ గా
ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి. ఎందుకంటే ఇవి ఈవెన్తో గ్యాస్ గురించి చెప్పారు కదా, పవర్ కొంతమందికి వస్తుందని చెప్తున్నారు, ఫ్రీ కరెంట్ గురించి. కానీ రేషన్ కార్డు మాత్రం ఏది 500 గ్యాస్ సిలిండర్ సంబంధించి మాత్రం ఎవరిని అడిగినా కూడా మాకు వస్తలేదనే సమాధానమే వస్తుంది. ఎందుకనంటే దానికి రేషన్ కార్డు లింక్ అయిందంటారో, మరి ఎందుకు వస్తలేదనే విషయం తెలియదు. సో రిమైనింగ్ ఏవైతే 4 గ్యారెంటీలు ఇచ్చినామని చెప్తున్నారో, ఈ 4 గ్యారెంటీలు ఇస్తే ఇంత ఈ జాతర, ఈ అప్లికేషన్ల వరవడి ఎందుకు ఉంటుంది అనేది మనకు స్పష్టంగా. ఎందుకంటే రైతు భరోసా మళ్ళీ ఇంటింటి సర్వే చేసిన తర్వాత రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, సో ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇవన్నీ కూడా దీని మీద ఇంటింటి సర్వే చేసిన తర్వాత దాని మీద బేస్ అయ్యి ఆ తర్వాత శాంక్షన్ అవుతాయని చెప్తున్నారు. దాని తర్వాత దాని ముచ్చట మళ్ళీ మాట్లాడుకుందాం.